హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రశాంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనెక్టింగ్ ప్రశాంత్. మనం నిన్నటి వీడియోలో అయితే యూట్యూబ్ ఛానల్ 2024లో యూట్యూబ్ ఛానల్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే యూట్యూబ్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలి వీడియో అనేది నేనైతే ఈ వీడియోలో చెప్తాను. చాలామంది అయితే వీడియోను జస్ట్ అప్లోడ్ చేస్తారు, వాటికి అయితే ట్యాగ్స్ అయితే ఏమి ఇవ్వరు. అండ్ యూట్యూబ్లో మన వీడియో అనేది ఎక్కువ వ్యూస్ రావడానికి మన సెట్టింగ్స్లో అంటే కీవర్డ్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలనేది కూడా ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. వీడియో అయితే మీరు చివరి వరకు అయితే చూడండి, అలా అయితేనే మీకు ఒక క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఏ విధంగా అప్లోడ్ చేయాలి అయితే ఒకసారి అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మనం గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. గూగుల్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం అయితే డెస్క్టాప్ అయితే ఆన్ చేసుకోవాలి. డెస్క్టాప్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ studio.youtube.com అని ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనకైతే ఫస్ట్లోనే ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని వస్తుంది. దీని మీద అయితే క్లిక్ చేయాలి. మనకైతే డైరెక్ట్ యూట్యూబ్ స్టూడియోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి అయితే మనం అయితే వీడియో అనేది అప్లోడ్ చేయొచ్చు. రైట్ సైడ్ అయితే మనకి ఇక్కడ యారో సింబల్ అయితే ఉంటుంది పైన. ఈ యారో సింబల్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ వీడియో అప్లోడ్ చేయమని అయితే మనకి సెలెక్ట్ ఫైల్ అనేది అడుగుతుంది. ఈ సెలెక్ట్ ఫైల్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఫైల్ మేనేజర్ అడుగుతుంది. ఫైల్ మేనేజర్ మీద సెలెక్ట్ చేసుకొని మనం వీడియో ఎడిట్ చేసి ఉంటాం కదా, ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే డైరెక్ట్ అయితే అప్లోడ్ అవుతుంది వీడియో అయితే. మనకి ఇక్కడ కింద మనకైతే చూపిస్తుంది అప్డేటింగ్ ఇక్కడ కింద చూపిస్తుంది కదా 7% అట్లా, అదైతే మనకైతే చూపిస్తుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ టైటిల్ అయితే ఇవ్వాలి. ఇక్కడ టైటిల్ ఇది ఏ వీడియోకి సంబంధించి మనం చేస్తున్నామో ఆ వీడియో టైటిల్ అయితే ఇవ్వాలి. నేను ఈ వీడియోని అయితే అంటే మొబైల్ ఫోన్లో మనకు యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో టైటిల్ అయితే నేను ఇస్తున్నాను, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు. ఇలా అయితే మనము టైటిల్ అయితే ఇచ్చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఈ విధంగా సెర్చ్ చేస్తారు, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్. ఇలా మనకు ఇలా మొత్తం ఓవరాల్గా అయితే మనకి ఇక్కడ 100 వర్డ్స్ అయితే ఉంటాయి. 100 వర్డ్స్ వచ్చే విధంగా అయితే మనము ఈ టైటిల్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే చేశానంటే హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ మొబైల్ అని ఎంటర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మనం డిస్క్రిప్షన్, ఇక్కడ మనకు ఆల్రెడీ నేను కనెక్టింగ్ ప్రశాంత్ అనేది మనం సెట్టింగ్స్ చేసేటప్పుడు అక్కడ డైరెక్ట్ పెట్టేశాను. మనకు ప్రతి వీడియోకి అయితే నాకు ఇది కనెక్టింగ్ ప్రశాంత్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ డిస్క్రిప్షన్ కూడా నేను ఆల్రెడీ సెట్టింగ్స్లోనే ఆల్రెడీ అప్డేట్ చేశాను కాబట్టి నా డిస్క్రిప్షన్ అనేది నేను ఎంటర్ చేయకుండా డైరెక్ట్ వచ్చేస్తుంది, ప్రతి వీడియోకి వచ్చేస్తుంది, మళ్ళీ ఎంటర్ చేయని అవసరం లేదు. ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు డిస్క్రిప్షన్లో మనం ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ హ్యాష్ ట్యాగ్స్ అయితే ఒకసారి అయితే నేను ఇస్తున్నా, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఓకే, వితౌట్ స్పేస్తోనైతే ఇవ్వాలి. వితౌట్ స్పేస్తో ఇస్తేనే మనకైతే హ్యాష్ ట్యాగ్స్ అయితే వస్తాయి, స్పేస్ అయితే ఇవ్వకూడదు. నెక్స్ట్ క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అంటే బయట ఏ విధంగా అంటే ఈ వీడియోస్ చూసేవాళ్ళు ఏ విధంగా సెర్చ్ చేస్తారో ఆలోచించి అదే విధంగా మనమైతే కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వాలి. 3 or 4 అంతకు మించి అయితే ఎక్కువ ఇవ్వకూడదు. నేనైతే ఒక 3 అయితే హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ అంటే ఏ విధంగా సెర్చ్ చేస్తారు అనేది కొన్ని కీవర్డ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ డిస్క్రిప్షన్లోనే కొన్ని కీవర్డ్స్ అయితే ఇవ్వాలి. హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు. అండ్ నెక్స్ట్ హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ మొబైల్ ఫోన్. ఇలా కొన్ని అయితే మనం ఇవ్వాలి. నేనైతే ఎంటర్ చేస్తున్నాను. కొన్ని అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్లో ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకైతే థంబ్నెయిల్ అనేది చూసారా, ఇక్కడ థంబ్నెయిల్ దగ్గర అప్లోడ్ థంబ్నెయిల్ ఉంది చూసారా, దాని మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అయితే కనిపిస్తుంది. అయితే ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసి అయితే పెట్టుకుంటాం కాబట్టి అదైతే డైరెక్ట్ నేనైతే థంబ్నెయిల్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేశాను, డైరెక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ప్లేలిస్ట్ అడుగుతుంది, సెలెక్ట్ ప్లేలిస్ట్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ నేను యూట్యూబ్ ఇక్కడ ప్లేలిస్ట్ అనేది ఆల్రెడీ
క్రియేట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకైతే ఇక్కడ కనిపిస్తున్నాయి. మీకు ఇన్ కేసు ఏమైనా కొత్త ప్లేలిస్ట్లు క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ న్యూ ప్లేలిస్ట్ ఉంది చూసారా, దాని మీద అయితే క్లిక్ చేసి మీరు ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ ఇక్కడ యూట్యూబ్ సంబంధించిన చేస్తున్నాను కాబట్టి ఇక్కడ యూట్యూబ్ ట్యూటోరియల్ ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ డన్ అని కొట్టాను. మన వీడియో అనేది ఈ ప్లేలిస్ట్కి అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఈ వీడియో అనేది కిడ్స్కి సంబంధించిందా లేదంటే కాదా అని అడుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ నేను సెట్టింగ్స్ టైంలో ఇక్కడ నో అని పెట్టేశాను కాబట్టి నాకు ఆటోమేటిక్గా ఇక్కడ నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని వచ్చేసింది. ఆల్రెడీ మనం ఊక సెలెక్ట్ చేయని అవసరం లేదు, డైరెక్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ షో మోర్ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొన్ని ఆప్షన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఆల్టరేట్ కంటెంట్ ఉంది చూసారా, ఇదైతే ఇంపార్టెంట్. మనకు రీసెంట్గానే ఇదైతే యూట్యూబ్ వాళ్ళు అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఈ ఆల్టరేట్ కంటెంట్ అంటే ఏంటంటే మనకు కొంతమంది ఏంటంటే డీప్ ఫేక్ వీడియోస్ ఉంటాయి చూసారా. డీప్ ఫేక్ కంటెంట్ అంటే సినిమా వాళ్ళ ఫొటోస్ని అంటే మార్పింగ్ చేసేసి ఇలా ఏఐతోని జనరేట్ చేస్తారు చూసారా, అలాంటి ఫొటోస్ ఫేక్ చేస్తున్నారని యూట్యూబ్ అయితే ఇదైతే కొత్తగా తీసుకొచ్చింది. అంటే ఈ వీడియో అనేది ఏఐతో చేశారా లేదంటే మీ సొంతంగా ఉందా అంటే అడుగుతుంది. ఏఐతో ఇన్ కేస్ మీరు వేరే అలా చేసి ఉంటే ఎస్ అని పెట్టండి, లేదు ఇది మీరు సొంతంగా చేశారు అనుకుంటే నో అని పెట్టేసేయండి. ఇక్కడ ఇదైతే మనకు ప్రతి వీడియోకి అయితే కంపల్సరీ అయితే అడుగుతుంది కాబట్టి ఇది నో అని అయితే సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవన్నీ అయితే ఇలానే ఉంచే ట్యాగ్స్ అండి. ఈ ట్యాగ్సే మనకైతే ఇంపార్టెంట్. ఈ ట్యాగ్స్ వల్లే మన వీడియో అయితే యూట్యూబ్లో సెర్చ్లోకి అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మన వీడియో అయితే వైరల్ అవుతుంది. కాబట్టి ఈ ట్యాగ్స్ని అయితే నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ ట్యాగ్స్ అనేది మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎలాంటి వీడియోకు ఎలాంటి ట్యాగ్స్ ఇవ్వాలనేది ఇప్పుడైతే నేను చెప్తాను. గూగుల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనం అయితే ర్యాపిడ్ ట్యాగ్స్ అని ఎంటర్ చేయండి. ర్యాపిడ్ ట్యాగ్స్ ఉంది చూసారా, ర్యాపిడ్ ట్యాగ్స్ అయితే ఎంటర్ చేయండి. ఈ ర్యాపిడ్ ట్యాగ్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్లోనే వస్తుంది, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజ్ ట్యాగ్ జనరేటర్ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ మనం ఇప్పుడు ఎలాంటి వీడియో అప్లోడ్ చేస్తున్నాం, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు, కాబట్టి అది ఒకసారి అయితే మీరు ఇక్కడ అది ఎంటర్ చేయండి. హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు. ఓకే, ఇది ఎంటర్ చేశాను కదా. ఇప్పుడు సెర్చ్ క్లిక్ చేశానంటే మనకు యూట్యూబ్లో ఏ విధంగా సెర్చ్ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ కొన్ని అయితే ట్యాగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, జనరేట్ చేసి మనకైతే ఇక్కడ ఇస్తుంది. వీటిని అయితే కాపీ చేసుకొని డైరెక్ట్ అయితే మనము ఇదైతే ఫ్రీ వర్షన్ అండి, పెయిడ్ వర్షన్ కూడా ఉంటుంది. బట్ ఏంటంటే అవి అయితే డబ్బులు పే చేయాల్సి ఉంటుంది మనకైతే. కాకపోతే ఇక్కడ అయితే ఫ్రీగా వచ్చేస్తుంది కాబట్టి నేనైతే మీకు ఇదైతే సజెషన్ చేస్తున్నాను. ఇక్కడ కాపీ చేసేసుకొని మీరైతే అక్కడ డైరెక్ట్ పేస్ట్ అయితే చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్ ఇక్కడ కాపీ చేసాం కదండి, ఇప్పుడు డైరెక్ట్ పేస్ట్ చేస్తే డైరెక్ట్ అయితే మనకైతే ఇక్కడ ఈ డైరెక్ట్ అయితే రావడం జరిగింది. హ్యాష్ ట్యాగ్స్ అనేది మనకి ఇక్కడ ఓన్లీ 500 వరకే లెటర్స్ అయితే ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ కొన్ని అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. నేనైతే కొన్ని తీసేసాను. నెక్స్ట్ అయితే మనం కిందికి ఇంకా స్క్రోల్ చేస్తే ఇవి ఆల్రెడీ మనం సెట్టింగ్స్లో ఇవన్నీ ఆల్రెడీ ఎంటర్ చేసాం కాబట్టి ఇవన్నీ మళ్ళీ మనం అయితే ఎంటర్ చేయని అవసరం లేదు. ఇక్కడ మనం కేటగిరీ వచ్చేసి ఏది మనకు మీది ఏ కేటగిరీ ఉంటే ఆ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కామెంట్స్ ఉన్నాయి చూసారా, ఈ కామెంట్స్ ఆన్లో ఉండాలా ఆఫ్లో ఉండాలా అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆన్లోనే పెట్టేశాను. నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా కింద, మనకైతే దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఆల్రెడీ నాకు యూట్యూబ్లో మానిటేషన్ అయింది కాబట్టి నాకు మానిటేషన్ ట్యాబ్ అనేది రావడం జరిగింది. మీకు మానిటేషన్ ఉండదు కాబట్టి మీకు మానిటేషన్ ట్యాబ్ అయితే కనిపించదు. ఒకవేళ మానిటైజేషన్ అయిన వాళ్ళైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్స్ రావాలి కాబట్టి మనకి యాడ్స్ మీద అంటే ఆన్ చేసి పెట్టుకుంటే యాడ్స్ అయితే వస్తాయి. ఈ మిడ్ రోల్ యాడ్స్ అనేది ఎందుకు వచ్చిందంటే నాకు 8 నిమిషాల కన్నా ఎక్కువ ఉంది ఈ వీడియో కాబట్టి ఈ మిడ్ రోల్ యాడ్స్ అనేది రావడం జరిగింది. ఈ మిడ్ రోల్ యాడ్స్ అంటే ఏంటంటే మనకు డైరెక్ట్ యాడ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, మనకి ఎక్కడెక్కడ పడాలి అనేది మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. యాడ్ అనేది క్లిక్ చేయాలి, ఇగో ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 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 సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా. నెక్స్ట్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన కాడ ఇలా పెట్టేయండి. ఇలా అయితే మనం నచ్చినన్ని మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు యాడ్స్ అనేది. ఇలా అయితే మనము ఎంటర్ చేసుకోవచ్చు యాడ్స్ అనేది. అంటే 8 నిమిషాల కన్నా ఎక్కువ ఉంటేనే మాత్రమే ఇలా యాడ్స్ అనేది పెట్టుకోవచ్చు. నేనైతే యాడ్స్ అనేది సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే,
నెక్స్ట్ ఇక్కడ కిందికి వచ్చేస్తే ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇప్పుడు ఇది రివ్యూ అడుగుతుందండి. కింద మనకు ఇక్కడ నన్ ఆఫ్ ద ఎబ్ అని ఉంది చూసారా, ఇవన్నీ ఏం సెలెక్ట్ చేసుకోకండి. యాడ్ సూటబిలిటీకి సంబంధించి ఏం సెలెక్ట్ చేయకండి. డైరెక్ట్ కింద మనకు నన్ ఆఫ్ దెమ్ ఉంది, ఎబో ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ రేటింగ్ ఉంది చూసారా, ఈ రేటింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అయితే బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ యాడ్ సూటబుల్స్ ఉన్నాయి, ఇక్కడ నెక్స్ట్ ఎండ్ స్క్రీన్ ఉన్నాయి, యాడ్ కార్డ్స్ ఉన్నాయి. నేనైతే ఇక్కడ ఎండ్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ 4 టైప్స్ అయితే చూపిస్తున్నాయి ఎండ్ స్క్రీన్. నేనైతే సెకండ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఈ సెకండ్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ ఈ నా లోగో పక్క పొంటి ఇంకొకటి బాక్స్ ఉంది చూసారా, ఈ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే సెకండ్ ఆప్షన్ ఉంది చూసారా, థర్డ్ ఆప్షన్ ఉంది చూసారా, ఇక్కడ చూజ్ స్పెసిఫిక్ వీడియో దీని మీద క్లిక్ చేయండి. అంటే మనకు నచ్చిన వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఏంటంటే మనకి ఇక్కడ నచ్చిన వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే నేనైతే ఒక ఫస్ట్ వీడియో అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు ఎండ్ స్క్రీన్లో ఈ వీడియో అయితే రావడం జరుగుతుంది, అంటే మనకు చూపిస్తుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి సేవ్ అని మీద. ఇక్కడైతే సేవ్ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకైతే సేవ్ అయితే అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ మీద మళ్ళీ కిందికి చూస్తే ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది. ఈ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చెక్స్ అనేది మనకు అన్ని క్లియరే ఉన్నాయి, ఏం ఇష్యూ అయితే లేదు. నెక్స్ట్ అయితే మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే లాస్ట్కు విజిబిలిటీ వచ్చిందండి. మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఇది పబ్లిక్లో ఉంచుకుంటారా, ప్రైవేట్లో ఉంచుకుంటారా, లేదంటే మీకు ఏమైనా మెంబర్షిప్స్ ఉంటే ఆ మెంబర్షిప్ వాళ్ళకు ఓన్లీ కనబడే విధంగా పెట్టుకుంటారా, లేదంటే ఆ పబ్లిక్లో పెడతారా, లేదంటే షెడ్యూల్ చేస్తారా అని మనకైతే ఇక్కడ వీడియో అయితే అడుగుతుంది. ఇక్కడ ప్రైవేట్ పెట్టినాకో ప్రైవేట్లో ఎవరికి కనపడదు. మనము ఇది ప్రైవేట్ తీస్తేనే కనబడుతుంది. ఇక్కడ అన్లిస్ట్ పెడితే మాత్రం ఎవరికి కనిపించదు. ఓన్లీ మనము కొంతమందికి ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. నెక్స్ట్ మెంబర్షిప్ అంటే మన ఛానల్లో ఎవరైనా మనకు మెంబర్ యాడ్ అయి ఉంటే మాత్రం వాళ్ళకైతే కనిపిస్తుంది. నెక్స్ట్ పబ్లిక్ అండి. ఈ పబ్లిక్ అనేది ఏంటంటే పబ్లిక్లో పెట్టుకుంటే డైరెక్ట్ ఇక్కడ నెక్స్ట్ పబ్లిక్ చేసేస్తే డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఇదే టైంకి. లేదు షెడ్యూల్ చేసుకోవాలనుకుంటే ఇలా షెడ్యూల్ బటన్ అయితే క్లిక్ చేసేసి టైం అయితే సెట్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ పబ్లిక్లో పెట్టేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ పబ్లిక్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ పబ్లిష్ మీద అయితే ఎంటర్ చేశాను. మన వీడియో అయితే ఇప్పుడు పబ్లిష్ అయిపోతుంది యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబర్స్ మన సబ్స్క్రైబర్స్కి అయితే వీడియో అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మీకు యూట్యూబ్ బ్యానర్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను పిక్సెల్ యాప్లో స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.